హలో! ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కార్డియోవాస్కులర్ సిస్టమ్‌కి సంబంధించిన మేజర్ గైడ్‌లైన్స్ ఏంది? ఒకవేళ ఇందులో వచ్చే క్వెషన్స్ మనం ఈజీగా ఎలా ఎలిమినేట్ చేయాలి? కరెక్ట్ ఆన్సర్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫేస్ మేకర్‌కి సంబంధించిన క్వెషన్స్ వచ్చినప్పుడు మనం పేషెంట్ వచ్చింది రిపేర్‌కా, రీప్లేస్‌మెంటా, రీపొజిషనా, రిమూవలా అనేది మనం ఫైండ్ ఔట్ చేసుకున్నాం అనుకో, మనం బాక్స్‌లోకి వెళ్తాం. ఫస్ట్ ఈ పాయింట్స్‌లో దేనికోసం వచ్చాడు అనేది చూసుకొని బాక్స్‌లోకి వెళ్తే మనకు సెట్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్‌లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పేస్ మేకర్ పెట్టాడా, డిఫిబ్రిలేటర్ పెట్టాడా అనేది చూసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్‌లో వచ్చేసి లీడ్స్ సింగిల్ లీడా, డ్యూయల్ లీడా ఆర్ బైవెంట్రిక్యులర్. బైవెంట్రిక్యులర్ అంటే 3 అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిఏబీజీ ప్రొసీజరు. ఇందులో మనకు వీనస్ గ్రాఫ్ట్, ఆర్టీరియల్ గ్రాఫ్ట్ అండ్ కంబైన్డ్ గ్రాఫ్ట్స్ అని 3 సెట్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. ఇందులో మేజర్‌గా ఉండే గైడ్‌లైన్ ఏందంటే వీనస్ గ్రాఫ్ట్ కోడ్స్‌ని ఆర్టీరియల్ గ్రాఫ్ట్ కోడ్స్‌తో మనం కంబైన్ చేసి కోడ్ చేయకూడదు అనేది గైడ్‌లైన్ అది. సో, ఈ గైడ్‌లైన్ మనకు మేజర్‌గా గుర్తుండాలి. సో, నెక్స్ట్ వచ్చేసి వీనస్ గ్రాఫ్ట్ జరిగింది. వీనస్ గ్రాఫ్ట్‌తో పాటు హార్వెస్ట్ ఆఫ్ అప్పర్ ఎక్స్ట్రిమిటీ వీన్ జరిగితే మనం సెపరేట్‌గా కోడ్ చేయాలి. ఆ కోడ్ వచ్చేసి 35500. అదే ఫీమరల్‌లో వీన్ జరిగితే వీనస్ గ్రాఫ్ట్‌తో పాటు అప్పుడు 35572 ఇవ్వాలి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టీరియల్ గ్రాఫ్ట్ జరిగింది. దాంతో పాటు హార్వెస్ట్ ఆఫ్ అప్పర్ ఎక్స్ట్రిమిటీ ఆర్టరీ జరిగితే 33509 ఎండోస్కోపీ యూజ్ చేశానంటేనేమో 33509 ఇస్తాం. ఎండోస్కోపీ గురించి ఏం చెప్పలేదంటే మనం బై డిఫాల్ట్‌గా ఓపెన్ తీసుకుంటాం. ఓపెన్ కోడ్ వచ్చేసి 35600 కోడ్ అనేది గుర్తుంచుకోండి. ఎండోస్కోపీ చెప్పకపోతే డిఫాల్ట్‌గా ఓపెన్ అనేది మైండ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఒక క్వశ్చన్ చూద్దాం. పేషెంట్ వచ్చాడు, 3 వీనస్ గ్రాఫ్ట్స్ జరిగాయి, 2 ఆర్టరీ గ్రాఫ్ట్స్ జరిగాయి. అలాగే హార్వెస్ట్ ఆఫ్ రేడియల్ ఆర్టరీ జరిగింది యూజింగ్ ఆఫ్ ఎండోస్కోపీ అని అన్నాడు. సో, ఫస్ట్ మనకి క్వశ్చన్‌ని చూడంగానే వీనస్ గ్రాఫ్ట్‌కి ఒక కోడ్ వస్తది, ఆర్టరీ గ్రాఫ్ట్‌కి ఒక కోడ్ వస్తది, హార్వెస్ట్ ఆఫ్ రేడియల్ ఆర్టరీకి ఒక కోడ్ వస్తది. ఓవరాల్‌గా 3 కోడ్లు వస్తాయి అనేది మనకు క్లియర్ కాన్సెప్ట్ కాబట్టి, సో, మనం ఏ, డీలో 2 కోడ్లు ఉన్నాయి. వాటిని మనం ఎలిమినేట్ చేద్దాం. మనకి ఇంకా వాటితో పని లేదు. బి అండ్ సిలో చూసుకుంటే సీన్ చూడండి 33512 అనేది ఇప్పుడు వీనస్ గ్రాఫ్ట్ కోడ్ అండ్ 33534 అనేది ఆర్టరీ గ్రాఫ్ట్ కోడ్. మీకు పక్కనే కన్ఫ్యూజన్ కాకుండా నేను ఇక్కడ పక్కనే బాక్స్లో ఇచ్చాను, చూసుకోండి కోడ్ రేంజ్. సో, ఇవి 2 వీనస్ అండ్ ఆర్టరీ గ్రాఫ్ట్ కోడ్లని మనం ఒకేసారి కోడ్ చేయకూడదు అనేది గైడ్లైన్. సో, సి ఆల్సో ఎలిమినేటెడ్. బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇందులో. ఓకేనా, మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఎక్మో. ఇది క్యాన్యులా ప్రొసీజర్కి సంబంధించింది. ఇందులో మనం ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే పేషెంట్ ఇన్సర్షన్కి వచ్చాడా, రీప్లేస్మెంట్కి వచ్చాడా, రిమూవల్కి వచ్చాడా చూసుకోండి. మనకు అక్కడ బాక్స్ ఉంటుంది. ఇన్సర్షన్ అయితే ఇన్సర్షన్, రీప్లేస్మెంట్ అయితే రీప్లేస్మెంట్, రిమూవల్ అయితే రిమూవల్. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది పర్క్యూటేనియసా, ఓపెనా, స్టెర్నోటమా, ఏ ప్రొసీజర్ జరిగింది క్యానులా రీప్లేస్మెంట్ అప్పుడు అనేది చూసుకోండి. అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ పేషెంట్ ఏజ్ చూసుకుంటే డైరెక్ట్ మీకు ఆ బాక్స్లోనే మీరు ఈ 3 పాయింట్స్ని ఫాలో అయితే డైరెక్ట్ మీకు కోడే లీడ్ అయిపోద్ది. మళ్ళీ అక్కడికి వెళ్ళి డిస్క్రిప్షన్ చూసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి క్యాథెటర్ ప్లేస్మెంట్ ప్రొసీజర్స్. ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ సెంట్రలియా, పెరిఫెరలియా అనేది చూసుకోవాలి ప్లేస్మెంట్. నెక్స్ట్ అది టన్నెల్డా ఆర్ నాన్ టన్నెల్డా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ విత్ ఆర్ వితౌట్ పంప్ ఆర్ పోర్ట్ అనేది గుర్తుంచుకోండి. వితౌట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫైనల్గా ఏజ్ ఏంటి అనేది మనం చూసుకుంటే డైరెక్ట్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం లేదు, సెంట్రల్లీ పెరిఫెరల్లీ చూసుకున్నప్పుడే మనకు 2 కోడ్లు ఎలిమినేట్ అయిపోతాయి. మిగిలే 2, ఆ రెండిట్లో టన్నెల్ నాన్ టన్నెల్ అనే వరకు ఇంకో కోడ్ ఎగిరిపోద్ది. ఒకవేళ అక్కడ ఎగిరిపోకున్నా వితౌట్ పంప్ కాడ ఆర్ లేదంటే ఏజ్ కాడ ఇంకోటి ఎలిమినేట్ అయిపోతుంది. ఈ విధంగా సీక్వెన్స్ని ఫాలో అయినా మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీకు అందరికి ఒక క్వశ్చన్ ఇస్తా, అర్థమైన వాళ్ళు ఇది చూసి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అని చెప్పండి. ఒక 80 years old క్యాథెటర్ ఇన్సర్షన్కి వచ్చాడు, అది సెంట్రల్లీ జరిగింది, టన్నెల్డ్ వితౌట్ యూజింగ్ ఎనీ పోర్ట్. సో, ఏది సిపిటి కోడ్ అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ వచ్చేసి 36555, బి వచ్చేసి 36556 అండ్ సి వచ్చేసి 36558 ఆర్ డి వచ్చేసి 36557. ఏది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా
విషయాల మీద క్లారిఫికేషన్ కావాలన్నా, ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. నేను అది ముందుగా చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.